వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. అన్ని పోస్టల్ ఎగ్జామ్స్ కి ఒకే సొల్యూషన్. పోస్టల్ లాజిక్స్, యువర్ సక్సెస్ స్టేషన్. వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని క్లాజ్ నంబర్ 9 నుంచి క్లాజ్ నంబర్ 14 వరకు డిస్కషన్ చేసుకుందాం. ఈ క్లాజెస్లో పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ గురించి చెప్పటం జరుగుతుంది. క్లాజ్ నంబర్ 9, డిజబిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్. తపాలా ముందస్తు చెల్లించకపోతే, పోస్టేజ్ని ముందుగా చెల్లించకపోతే ఏం జరుగుతుందనేది ఈ క్లాజు చెప్పటం జరుగుతుంది. ఇట్ ఈస్ ది హ్యాండ్ ఓవర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ టు ఫార్వర్డ్ బై ది ఎర్లియెస్ట్ పాసిబుల్ మెయిల్ అండ్ ఎఫెక్ట్ డెలివరీ యాజ్ పాసిబుల్ ఆఫ్ ఫుల్లీ ప్రీపెయిడ్ పోస్టల్ ఆర్టికల్స్. పోస్ట్ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్, పూర్తిగా చెల్లించిన పోస్టేజ్ని పూర్తిగా చెల్లించిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని త్వరితగతిన ఫార్వర్డ్ చేయటం, అంటే త్వరితగతిన డెలివరీ చేయటం. అన్పెయిడ్ ఆర్టికల్స్ ఆర్ ఆర్టికల్స్ ఆన్ which the postage is not fully prepaid are not afford any greater security in transmission over other unregistered mail. అన్పెయిడ్ ఆర్టికల్స్ అంటే ఏంటి? పూర్తిగా పోస్టేజ్ని చెల్లించినటువంటి ఆర్టికల్స్. అదేవిధంగా పోస్టేజ్ ఈజ్ నాట్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఏవైతే ఉంటాయో అలాంటి ఆర్టికల్స్కి గ్రేటర్ సెక్యూరిటీ ఇవ్వటం జరగదు. వాటిని అన్రిజిస్టర్డ్ మెయిల్గానే పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం పోస్టేజ్ చెల్లించకపోతే అవి త్వరితగతిన వెళ్తాయి అనుకోవటం మన భ్రమ అవుతుంది. అదేవిధంగా గ్రేటర్ సెక్యూరిటీ ఇస్తారా అంటే అలాంటి ఆర్టికల్స్కి గ్రేటర్ సెక్యూరిటీ ఇవ్వరు. గ్రేటర్ సెక్యూరిటీ కావాలంటే ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ మాత్రమే గ్రేటర్ సెక్యూరిటీలో పంపించడం జరుగుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, సచ్ ఆర్టికల్స్ ఆర్ లయబుల్ టు డిటెన్షన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్సింగ్ ది పోస్టేజ్ డ్యూ ఆన్ దెమ్. అలాంటి ఆర్టికల్స్ ఏవైతే పోస్టేజ్ని పూర్తిగా చెల్లించిన ఆర్టికల్స్ ఉంటాయో అలాంటి వాటిని పోస్టేజ్ చెల్లింపు కోసం పంపబడతాయి. అదేవిధంగా అవి నిర్బంధానికి కూడా గురి కావటం జరుగుతుంది. ది ఆర్ ఆల్సో నాట్ ఇష్యూడ్ అలాంగ్ విత్ ది స్పెషల్ డెలివరీస్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ అన్రిజిస్టర్డ్ మెయిల్స్ బట్ హెల్డ్ ఓవర్ ఫర్ ది జనరల్ డెలివరీస్ ఫర్ ఆల్ క్లాస్ ఆఫ్ మెయిల్. ఇలాంటి ఆర్టికల్స్ని స్పెషల్ డెలివరీస్గా కన్సిడర్ చేయరు, అన్రిజిస్టర్డ్ మెయిల్స్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గ్రేటర్ సెక్యూరిటీ కావాలన్నా అదేవిధంగా స్పెషల్ డెలివరీ కావాలన్నా పోస్టేజ్ని ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీస్ యొక్క ఉద్దేశం కూడా. నెక్స్ట్ క్లాజ్ నంబర్ 10, పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. పోస్టేజ్ స్టాంపులు మరియు వాటి యొక్క స్టేషనరీల గురించి ఈ క్లాజ్ చెప్పడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఈజ్ నార్మల్లీ టు బి ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ postage stamps issued by the Indian Post Office under the authority of Government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పర్మిషన్తోని ఇండియా పోస్ట్ ఆఫీసు పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ని సాధారణంగా చెల్లించే పద్ధతిని తీసుకొని వస్తుంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కంపల్సరీ. ది పోస్ట్ ఆఫీస్ ఇష్యూస్ ఆల్సో సర్టెన్ ఐటమ్స్ ఆఫ్ స్టేషనరీ లైక్ ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ విత్ ది వాల్యూ ఆఫ్ ది రిక్వెస్టీ స్టాంప్స్ ఎన్బోజ్డ్ ఆన్ దెమ్. అదేవిధంగా పోస్ట్ ఆఫీసు స్టేషనరీ అయిన ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ అలాంటి వాటి మీద ఆల్రెడీ ఎంబోజ్డ్ అంటే దాని మీదే స్టాంప్స్ని అతికిచ్చి మనకి కొన్ని ఈ లైక్ ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ని పోస్ట్ ఆఫీసు ఇష్యూ చేయటం జరుగుతుంది. ఇఫ్ ద పోస్టేజ్ రిక్వైర్డ్ ఆన్ సచ్ ఎంబోజ్డ్ పోస్టల్ స్టేషనరీ ఈజ్ మోర్ దాన్ ది వాల్యూ ఆఫ్ ది స్టాంప్ ప్రింటెడ్ ఆన్ ది ఆర్టికల్, ది డిఫరెన్స్ కెన్ బి మేడ్ గుడ్ బై ఎఫెక్సింగ్ అడిషనల్ పోస్టేజ్ స్టాంప్స్ ఆఫ్ ది రిక్వెస్టీ వాల్యూ. ఏదైతే ఎంబోజ్డ్ చేసిన పోస్ట్ కార్డ్స్ కానీ, ఎన్వలప్స్ కానీ, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ కానీ ఉంటాయో అదేవిధంగా మనం పోస్ట్ చేసే సమయంలో ఆ ఎంబోజ్డ్ చేసిన వాల్యూ కంటే మనం పోస్ట్ చేసే ఐటమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం పోస్టేజ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ది డినామినేషన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ ది వెరైటీస్ ఆఫ్ పోస్టల్ స్టేషనరీ ఇష్యూడ్ బై ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్. మన పోస్ట్ ఆఫీసు ఈ పోస్టేజ్ స్టాంప్స్ యొక్క డినామినేషన్స్ని అదేవిధంగా వెరైటీస్ని పోస్టేజ్ స్టేషన్ యొక్క వెరైటీస్ని వీటన్నింటినీ కూడా ఇండియన్ పోస్ట్ ఆఫీసు ఇష్యూ చేయటం జరుగుతుంది. నోట్: పోస్ట్ ఆఫీసెస్ ఆల్సో సెల్ రెవెన్యూ స్టాంప్స్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. దీ స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ స్టాంప్స్ని ఇష్యూ చేస్తుంది. ఈ స్టాంపులను పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ కింద ఉపయోగించకూడదు. ఇన్ కేస్ ఎవరైనా తెలియక రెవెన్యూ స్టాంప్స్ని పోస్టేజ్ రూపంలో అంటించినప్పుడు అక్కడ ఏదైతే రెవెన్యూ స్టాంపును అంటిస్తారో
దాన్ని రౌండ్ మార్క్ చేసి మళ్ళీ పోస్టేజ్ కోసం పంపించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పోస్టేజ్ ఛార్జెస్ కెన్ ఆల్సో బి పెయిడ్ బై మీన్స్ ఆఫ్ ఏ ప్రాపర్ ఇంప్రెషన్ ఆర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆర్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇన్ క్యాష్ ఇండికేటెడ్ ఇన్ క్లాసెస్ 11 and 12 రెస్పెక్టివ్లీ. అంటే ఫ్రాంకింగ్ మిషన్స్ యొక్క ఇంప్రెషన్స్ కానీ, అంటే ఫ్రాంకింగ్ మిషన్స్ ముద్రించే విలువలు కానీ ఏవైతే ముద్రిస్తుందో అలాంటివి కూడా పోస్టేజ్ ఛార్జెస్ కింద తీసుకోవటం జరుగుతుంది. వీటి గురించి క్లాజ్ నెంబర్ 11 క్లాజ్ నెంబర్ 2లో చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్, ఫిలాటలిక్ బ్యూరెక్స్. In order to cater the needs of philatelist and stamp collectors, the philately has set up philately bureaus at the principal post offices. philately గురించి లాస్ట్ వీడియో మనం చేయటం జరిగింది. దాని గురించి సమగ్ర విశ్లేషణ అక్కడ చెప్పటం జరిగింది. ఒకసారి ఆ వీడియోని అందరూ గమనించండి. స్టాంపుల మీద మరియు పోస్టల్ స్టేషనరీ మీద అధ్యయనాన్ని ఫిలాట్లీ అంటారు. ఆ ఫిలాట్లీ గురించి అధ్యయనం చేసేవారిని ఫిలాట్లిస్టులు అంటారు. ఈ ఫిలాట్లిస్టులకు కావలసిన మెటీరియల్స్, అదేవిధంగా వారికి కావలసిన నీడెడ్ అకౌంట్ ఓపెనింగ్ అలాంటి వాటి కోసం కొన్ని ప్రధానమైన పోస్ట్ ఆఫీసులలో డిపార్ట్మెంట్ వారు ఫిలాట్లిక్ బ్యూరోలను ఏర్పాటు చేయటం జరిగింది. ఓవర్సీస్ ఆర్డర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ది ఇండియన్ బ్యూరో బాంబే జీపీఓ ఎట్ బాంబే. ఇక్కడ ఫారినర్స్ బాంబే జీపీఓలో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫ్రాంకింగ్ మిషన్. దీని గురించి మనం ఒక డీటెయిల్డ్ క్లాసు తర్వాత చేద్దాము. నెక్స్ట్, క్లాజ్ నెంబర్ 12, ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్. Certain important post offices are authorized by the head of the circle to realize the postage charges in cash from firms or other persons who post a very large number of unregistered packets subject to a minimum of 500 packets at a time in big cities and 250 in small cities. ఇప్పటివరకు మనం పోస్టేజ్ని స్టాంపుల రూపంలో కానీ, అదేవిధంగా ఫ్రాంకింగ్ మిషన్స్ ఇంప్రెషన్స్లో కానీ చేయవచ్చని మనం ఇప్పుడు దాకా చూసాము. కానీ ఇంకొక ఫెసిలిటీని కూడా మన డిపార్ట్మెంట్ కలిగించడం జరిగింది. ఏంటిదంటే అది పోస్టేజ్ని క్యాష్ రూపంలో చెల్లించటం. ఇది ఇప్పుడు నార్మల్గా మన పోస్ట్ ఆఫీసుల్లో జరుగుతున్న విషయమే. ఏదైతే మనం కస్టమరు మన పోస్ట్ ఆఫీస్ కౌంటర్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ కానీ, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ కానీ బుక్ చేసేటప్పుడు మనం బుక్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ని కస్టమర్కి ఇవ్వటం జరుగుతుంది. ఆ కస్టమర్ మీద ఒక రిసిప్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ రిసిప్ట్ మీద ముద్రించిన వాల్యూని క్యాష్ రూపంలో అతను మనకు ఇవ్వటం జరుగుతుంది. కానీ పోస్ట్ ఆఫీస్ గైడ్ ఇంతకుముందు ఎప్పుడో రచించింది కాబట్టి ఆ టైంలో పోస్టేజ్ని క్యాష్ రూపంలో ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి ఇక్కడ చెప్పటం జరిగింది. ఈ విషయంలో సిపిఎంజీ గారు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. పెద్ద పెద్ద ఫర్మ్స్ కానీ, దానికి సంబంధించిన అదర్ పర్సన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ వాటికి సిపిఎంజీ గారు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పర్మిషన్ ఇచ్చే క్రమంలో వారు అన్రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఎట్ ఏ టైం ఒకేసారి పెద్ద పెద్ద టౌన్లలో 500 ప్యాకెట్లను, చిన్న టౌన్లలో 250 ప్యాకెట్లను ఒకేసారి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సర్టెన్ పోస్ట్ ఆఫీసెస్ ఇన్ బాంబే, కలకత్తా, మద్రాస్, నాగపూర్ అండ్ ఢిల్లీ ఆర్ ఆల్సో ఆథరైజ్డ్ బై ది హెడ్ ఆఫ్ ది సర్కిల్ టు రియలైజ్ ది పోస్టేజ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆన్ ఆర్డినరీ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ ఇన్ క్యాష్ ప్రొవైడెడ్ ది సెండర్ యూజెస్ స్పెషల్ రిజిస్టర్డ్ జనరల్స్ ఫర్ బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ది సేమ్ టైప్ అండ్ సేమ్ వెయిట్ టు బి రిజిస్టర్డ్ ఎట్ వన్ టైమ్ ఈజ్ నాట్ లెస్ దాన్ 50. పైన మనం సిపిఎంజీ గారు పెద్ద పెద్ద టౌనుల్లో ఒకేసారి పోస్ట్ చేస్తే 500 ప్యాకెట్లు, అదేవిధంగా పెద్ద టౌనుల్లో అయితే 500 ప్యాకెట్లు, చిన్న టౌనుల్లో అయితే 250 ప్యాకెట్లకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రధాన నగరాలైన బాంబే, కలకత్తా, మద్రాస్, నాగపూర్ అండ్ ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఆర్గనైజేషన్స్కి కానీ, ఫర్మ్స్కి కానీ వారు స్పెషల్ రిజిస్టర్డ్ జనరల్స్ను ఉపయోగించుకొని వారే బుక్ చేసుకొని మన పోస్ట్ ఆఫీస్కు తీసుకురావటం జరుగుతుంది. అవి సేమ్ టైప్ అండ్ సేమ్ వెయిట్ ఉండాలి. అవి కూడా 50కి మించి, అంటే 50 పైన ఉంటే స్పెషల్ రిజిస్ట్రేషన్ జనరల్స్ను ఉపయోగించుకొని వారు ఈ ఫెసిలిటీని పొందవచ్చు. పర్టికులర్స్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ కెన్ బి అసర్టైన్డ్ ఫ్రమ్ ది నియరెస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ ఆఫీసెస్. ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ పొందాలి అనేది
ప్రధాన పోస్ట్ ఆఫీసుల్లో ఇండికేట్ చేయబడి ఉంటుంది. ఫెసిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఎట్ సెలెక్టెడ్ గెజిటెడ్ అండ్ హెచ్ఎస్జి పోస్ట్ ఆఫీసెస్ to firms or business establishments who post not less than 500 articles at a time in respect of letters, closed covers, in letter cards, postcards and unregistered parcel. Closed covers లో ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ కానీ పోస్ట్ కార్డ్స్ కానీ అన్రిజిస్టర్డ్ పార్సల్స్ కానీ ఎక్కడైతే గెజిటెడ్ ఆఫీసెస్ లేదా హెచ్ఎస్జి పోస్ట్ ఆఫీసెస్లు ఉంటాయో అక్కడ ఈ ఆర్గనైజేషన్స్ కానీ ఫర్మ్స్ కానీ ఒకేసారి 500 ఆర్టికల్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేజర్గా 3 పాయింట్లు ఉండటం జరుగుతుంది. ఒకటి, పెద్ద సిటీస్లో 500 ప్యాకెట్స్, చిన్న సిటీస్లో 250 ప్యాకెట్లు పోస్ట్ చేసుకోవడానికి సిపిఎంజీ గారు పర్మిషన్ ఇస్తారు. అదేవిధంగా రిజిస్టర్డ్ జనరల్స్ను ఉపయోగించి కొన్ని ప్రధాన నగరాల్లో సేమ్ టైపు అండ్ సేమ్ వెయిట్ ఉన్న ఆర్టికల్స్ని 50 కంటే ఎక్కువ ఉన్న ఆర్టికల్స్ ఒకేసారి బుక్ చేస్తే స్పెషల్ రిజిస్టర్ జనరల్స్ ఉపయోగించుకొని హెచ్ఎస్జి మరియు గెస్టెడ్ పోస్ట్ ఆఫీసుల్లో ఒకేసారి 500 ఆర్టికల్స్ని క్లోజ్డ్ కవర్లో బుక్ చేసి ఈ ఫెసిలిటీని పొందవచ్చు. అవి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అయిన ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ మరియు పార్సల్స్ మాత్రమే దీనిలో తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 పాయింట్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏ సిమిలర్ ప్రొసీడ్యూర్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ ది కేస్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కూడా ఇలాంటి ఫెసిలిటీనే కల్పించడం జరిగింది. ఇది పోస్ట్ ఆఫీస్ గైడ్ క్లాజ్ 143లో చెప్పటం జరుగుతుంది. ది ఫెసిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ అదర్ క్లాసెస్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్. ఇంతకుముందు మనం ఏవైతే చెప్పుకున్నామో వాటికి కాకోకుండా వేటికి కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వటం జరగదు. క్లాజ్ నంబర్ 13, స్పాయిల్డ్ ఆర్ డిఫేజ్డ్ స్టాంప్స్. పోస్టేజ్ స్టాంప్స్ వెదర్ అడ్హాసివ్, ఎంబోజ్డ్ ఆర్ ఇంప్రెస్డ్ విచ్ హ్యావ్ బీన్ obliterated, defaced, turned, cut or otherwise rendered imperfect or which have any work, letter, figure or design written, printed or impressed on them otherwise than by the authority of the central government or which have been cut or otherwise separated from embossed envelopes, postcards or wrapper cannot be recognized in payment of postage. Central government ద్వారా ఇష్యూ చేసిన స్టాంపులు కానీ, అదేవిధంగా పాడైపోయిన స్టాంపులు కానీ, కట్ అయినవి కానీ, మన పోస్ట్ ఆఫీసు ఎంబోజ్ చేసిన ఎన్వలప్స్ కానీ, పోస్ట్ కార్డ్స్ కానీ ఇవేవైనా పాడైపోయినా లేకపోతే స్పాయిల్డ్ ఆర్ డిఫేజ్డ్ అయిన స్టాంపులు ఏవి కూడా పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ కింద రికగ్నైజ్ చేయబడవు. ది స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ ప్రొవైడ్ బై ది పోస్ట్ ఆఫీస్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పోస్టల్ ఆర్టికల్స్. స్పెషల్ రిజిస్ట్రేషన్ కవర్స్ ఏవైతే ఉంటాయో అవి అన్రిజిస్టర్డ్ పోస్టల్ ఆర్టికల్స్ కింద మనం యూజ్ చేయటం జరగదు. ఎందుకంటే స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ అనేవి కొన్ని సందర్భాలలో మన పోస్ట్ ఆఫీస్ వారు రిలీజ్ చేయటం జరుగుతుంది. అలాంటి స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ని మనం అన్రిజిస్టర్డ్ పోస్టల్ ఆర్టికల్స్ ట్రాన్స్మిషన్లో మనం ఉపయోగించకూడదు. ప్రిపరేషన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ విత్ ఇనీషియల్స్ ఆర్ other identifying marks traced in minute holes is not prohibited provided they do not render the indications regarding the country of origin and value of stamps illegible. పర్ఫరేషన్ అనగా మనకి ఏవైతే పోస్ట్ ఆఫీస్లో ఇష్యూ చేసే స్టాంప్ షీట్లు ఉంటాయో వాటి మధ్య మనం హోల్స్ని గమనించడం జరుగుతుంది. ఆ హోల్స్లో ఇనీషియల్స్ కానీ లేదా అదర్ ఐడెంటిఫై మార్క్స్ కానీ ఉంటే అవి ప్రోహిబిటెడ్ కాదు. కానీ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏదైనా ఒక కంట్రీ రిలీజ్ చేసిన స్టాంపులు కానీ, అదేవిధంగా వాటి మీద ముద్రించిన విలువలకు కానీ అవి ఇబ్బందికరంగా ఉంటే అవి ప్రోహిబిట్ చేయటం జరుగుతుంది. అర్థం చేసుకోండి, ఏవైతే మనం హోల్స్లో ఇనీషియల్స్ కానీ ఐడెంటిఫై మార్క్స్ కానీ ఉంటే అవి ప్రోహిబిటెడ్ కాదు. అవి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కానీ వాల్యూ కానీ ఇబ్బంది కలిగించేటట్లు ఉండకూడదు. ది యూజింగ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆర్ పోస్టల్ ఫీస్ విత్ ఇంటెంట్ టు కాజ్ లాస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టాంప్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ ఫర్ దట్ ఆర్ ఎనీ అదర్ పర్పస్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్. కేంద్ర ప్రభుత్వానికి నష్టం కలిగించే ఉద్దేశంతో లేదా వాడేసిన స్టాంపులను మళ్ళీ వాడినా ఆ ప్రయోజనం కోసం
లేదా మరేదైనా ప్రయోజనం కోసం ఇప్పటికే ఉపయోగించిన స్టాంపును లేదా పోస్టల్ చెల్లింపు కోసం ఉపయోగించిన ఇలాంటి చర్యలన్నీ కూడా భారత పీనల్ కోడ్ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారం శిక్షించటం జరుగుతుంది. నెక్స్ట్ క్లాజ్ నంబర్ 14 ఫిక్స్టీషియస్ స్టాంప్స్. ఫిక్స్టీషియస్ స్టాంప్స్ అంటే కల్పిత స్టాంపులు. ది మ్యానుఫ్యాక్చర్ అండ్ యూజ్ ఆఫ్ ఫిక్స్టీషియస్ పోస్టేజ్ స్టాంప్స్ ఫర్ ఎనీ పర్పస్ వాట్స్ ఎవర్ ఈజ్ ప్రొహిబిటెడ్ అండ్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 263A ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. కల్పిత స్టాంపులని మనం ముద్రించకూడదు, ఏ ఉద్దేశంతోనైనా వాటిని ముద్రించకూడదు. అలాంటి కల్పిత స్టాంపుల మీద నిషేధం విధించటం జరిగింది. ఇలాంటివి ఏవైనా చర్యలు చేస్తే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 263A ప్రకారం శిక్షించటం జరుగుతుంది. ఇది చాలా మేజర్ పాయింట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగటం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. కల్పిత స్టాంపులని ఏ ఉద్దేశం ప్రకారమైనా మనం సృష్టించకూడదు. ఇలా సృష్టించటం ప్రోహిబిటెడ్ చేయబడింది, అంటే నిషేధించబడింది. ఇలాంటి చర్యలను మనం ఏమన్నా చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ 263A ప్రకారం శిక్షించటం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల వీటికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ? రీప్రొడక్షన్ ఆఫ్ స్టాంప్స్ ఈజ్ హౌఎవర్ అలౌడ్ ఫర్ ఇల్లుస్ట్రేషన్స్ పర్పస్ ఇన్ ఏ ఫిలాటలిక్ పబ్లికేషన్స్ ఆర్ ఇన్ an ఆర్టికల్ ఆర్ సెక్షన్ రిలేటింగ్ wholly to postage stamps which may appear in a publication or general character. Such productions however must only be in black. పునరుత్పత్తికి ఎక్కడ ఒక దగ్గర ఎగ్జంప్షన్ ఇవ్వటం జరుగుతుంది. అది ఎక్కడ అంటే ఫిలాటలిక్ పబ్లికేషన్స్ కానీ లేదా ఫిలాటలిక్ సంబంధించిన ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చేటప్పుడు అక్కడ పోస్టేజ్ స్టాంపులను మనం అతికించాల్సి ఉంటుంది. ఆ అతికించే క్రమంలో ఆ పోస్టేజ్ స్టాంపులు ఓన్లీ బ్లాక్ కలర్లో మాత్రమే ముద్రించాల్సి ఉంటుంది. చివరగా ఒక విషయం అండి, మనకి 16th December 2024 నాడు విడుదలైనటువంటి రెగ్యులేషన్స్లో చాప్టర్ 2 జనరల్లో పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ గురించి 5, 6, 7, 8, 9, 10 రెగ్యులేషన్స్లో చెప్పడం జరిగింది. ఇందులో మేజర్గా వచ్చేసేసి సప్లై ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్లో ఒక విషయం చెప్పడం జరిగింది. నో పర్సన్ ఆర్ ఎంటిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ షల్ సెల్ ఆర్ distribute postage stamps or in deal any other manner in postage stamps except with the prior permission of the Director General. ఏ వ్యక్తి లేదా ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లో ఏదైనా కానీ పోస్టేజ్ స్టాంప్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే సందర్భంలో డైరెక్టర్ జనరల్ అంటే మన డీజీ గారి పర్మిషన్ లేకుండా వీటికి సంబంధించి ఏ పని చేయటానికి ఉండదు. అంటే వీటికి సంబంధించి సప్లై ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ వీటికి సంబంధించి డీజీ గారి పర్మిషన్ కంపల్సరీ. ఇది మేజర్ పాయింట్ రెగ్యులేషన్స్లో చెప్పడం జరిగింది. ఇది ఒకసారి అందరూ గమనించండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సబ్స్క్రైబ్ టు పోస్టల్ లాజిక్స్.